చందమామ కథ, పూరి జగన్నాథుడి కథ. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒకనాడు సముద్రం మీద ఓడ ప్రయాణం చేయాలని సరదా పుట్టింది. రాజు తలుచుకుంటే కొదవేమిటి, వెంటనే హంస రూపంలో ఒక అందమైన ఓడ తయారైంది. మంత్రులు, మహారాజా వారు, మహారాణి, పరివారము అందరూ ఓడ ఎక్కి బయలుదేరారు. తెరచాపలు గాలి పోసుకున్నాయి. ఓడ రయ్యమంటూ జోరుగా సాగిపోయింది. ఏ ముహూర్తాన వాళ్ళు బయలుదేరారో గాని తీరా ఓడ నడి సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను చెలరేగింది. ఆ గాలి దెబ్బకి ఓడ కొయ్యలు విరిగిపోయాయి, తెరచాపలు చినిగిపోయాయి. ఓడ అటు ఇటు ఒరగటం మొదలుపెట్టింది. ఏ క్షణాన ఓడ మునిగిపోతుందో అని భయంతో అంతా గొల్లుమంటూ ఏడవటం మొదలుపెట్టారు. సరంగులు ఓడను ఎట్లాగైనా ఒడ్డుకు చేరుద్దామని తాపత్రయపడ్డారు. కానీ లాభం లేకపోయింది. ఉన్నట్టే ఉండి ఒక్క పెనుగాలి తాకటం వల్ల ఆ ఓడ ఒక కొండ కొట్టుకుని స్వరూపం లేకుండా పోయింది. ఓడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాళ్ళకైనా దొరకలేదు. ఇంద్రద్యుమ్న మహారాజు మటుకు ఒక దొంగ కొస పట్టుకొని దాంతోపాటు తేలుతూ మునుగుతూ కనపడ్డాడు. ఇంకా నిదానించి చూడగా ఆ దొంగ రెండవ కసను మరెవరో తనకు మళ్ళీనే పట్టుకొని ఉన్నట్టు కనబడింది. ఎవరు వారు అని అడిగాడు రాజు. నేను రాణిని అని బదులొచ్చింది. మహారాణి కూడా బతికున్నందుకు రాజు సంతోషించాడు. కానీ మరుక్షణంలోనే ఈ దొంగను పట్టుకుని సముద్రంలో ఎంతకాలం బతకగలం అనిపించింది రాజుకి. అయినా మహారాణితో పట్టు మాత్రం వదలకు, ఆయువు ఉంటే మనల్ని బతికించడానికి ఈ దొంగే చాలు అన్నాడు. రాజు అన్నట్టే చివరకు ఆ దొంగే వారిద్దరిని బతికించింది. ఓ పెద్ద కెరటం వచ్చి ఆ దొంగ కొట్టుకుపోవడంతో రాజు రాణి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరొకళ్ళైతే ఈ దొంగ పని మనకింకేముంది అని దాన్ని అక్కడనే వదిలేసి తమ దారిన తాము పోయేవారు. కానీ ఆ రాజ దంపతులు అలా పోలేదు. తాము నీటిలో మునిగిపోతుంటే ఆ దొంగ దేవుళ్ళ ప్రత్యక్షమై గండాన్ని తప్పించింది అని చెప్పి ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు రాజు మహారాణితో, మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి ఇంచక్క ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేద్దామనుంది, ఏమంటావ్ అని అన్నాడు. ఓహోహో, దివ్యమైన ఆలోచన వచ్చింది మహారాజా. తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ మానుకు మన కృతజ్ఞత కనబరుచుకుందాం అన్నది రాణి. రాజు రాణి ఆ దొంగను పట్టించుకొని పట్టణం చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి దేశంలోని ఎక్కడెక్కడ శిల్పులు బయలుదేరి చక్కా వచ్చి విగ్రహాలు మేము చెక్కుతామంటే మేము చెక్కుతామని అన్నారు. ఇంతమంది శిల్పులు వచ్చారే, వీళ్లలో ఎవరికిద్దాం ఈ పని అని ఇంద్రద్యుమ్న మహారాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకు పట్టి ఆ కునుకులో ఒక కల వచ్చింది. ఆ కలలో రాజుకి దేవుడు కనపడి, ఈ మ్రానును దేవతా విగ్రహాలుగా చెక్కడానికి వచ్చినా ఈ శిల్పులు ఎవరూ తగరు. రేపు నీ సభకు ఒక శిల్పిని పంపుతాను, అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆ ప్రకారమే మర్నాడు రాజసభకి ఒక ముసలి వ్యక్తి వచ్చి, నేను ఒక శిల్పిని, మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కి పెట్టగలను అన్నాడు. కూర్చొని లేవలేని ఈ ముసలాయన విగ్రహాలు చెక్కేదేమిటి వీడి మొహం అని తక్కిన శిల్పులంతా గేలి చేశారు. కానీ రాజుకు తెలుసుగా అసలు రహస్యం. కనుక ఆయన ఈ పనిని ఆ ముసలి వ్యక్తికి అప్పగించాడు. తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ వృద్ధుడు నా వల్ల కాదని కాళ్ళు సాచేస్తాడు. అప్పుడు రాజుగారు మనకు ఎలాగో కబురు చేస్తారు కదా అని కొందరు శిల్పులు ఆశ పెట్టుకుని కూర్చున్నారు. ఆ ముసలాయన రాజుతో ఒక ఖచ్చితమైన ఒప్పందం చేసుకున్నాడు. ఈ విగ్రహాలను నేను చెక్కుతూ ఉన్నంత కాలం నా వద్దకు ఎవరూ రాకూడదు. ఒక గదిలో కూర్చొని తలుపులు మూసివేసుకొని విగ్రహాలు చెక్కుతాను. చెక్కటం అవడంతోనే తలుపులు తీసుకొని నా అంతటి నేనే బయటకు వస్తాను. ఈలోగా ఎవరు నన్ను పలకరించనైనా పలకరించకూడదు అని. అలాగే అని ఒప్పుకున్నాడు రాజు. విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కడం ఎందుకో, ఇంతోటి పనితనానికి దిష్టి తగులుతుంది కామోసు అని వేళాకాలం చేశారు అక్కడ శిల్పులు. ముసలాయన ఆ మాను పుచ్చుకొని తనకు చూపించిన గదిలోకి వెళ్లి కూర్చొని తలుపులేసుకున్నాడు. భోజనానికైనా బయటికి రాలేదు. వీడు ఏం చేస్తున్నాడు చెప్పమా అని తక్కిన శిల్పులు గది గుమ్మం దగ్గరికి వెళ్లి చెవులొగ్గి విన్నారు. ఎక్కడా ఉలి చప్పుడు గాని బాడి తలికిడి గాని వినిపడనే లేదు, నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఆ ముసలాయన
తమరిని మోసం చేశాడు. అర్ధరాత్రి వేళ ఎప్పుడో విలువైన ఆ మాను పుచ్చుకొని పారిపోయి ఉంటాడు. లేకపోతే ఆ గదిలో మనిషి జాడైనా లేకపోవటం ఏంటి అన్నారు. వృద్ధ శిల్పి మీద పూర్తి నమ్మకం గల రాజు వాళ్ళని కోప్పడి పొమ్మన్నాడు. మరి కొంతకాలం గడిచింది. వృద్ధ శిల్పి గది తలుపులు ఇంకా తెరవనే లేదు. ఆ అదును చూసి అసూయతో ఉన్న తక్కిన శిల్పులు మళ్ళీ రాజు వద్దకు పోయి, దేవరా, ముసలాయన ఉండే గదిలో ఉలుకు పలుకు లేదు, ఈ పాటికి అతను చనిపోయి ఉండాలి అంటూ నమ్మదగినట్టుగా చెప్పసాగారు. చెప్పుడు మాటలు చెడ్డవి కదా. రాజుకి ఊపిరాడనీయకుండా ఇలా నూరిపోయడం వల్ల ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది. వెంటనే ముసలాయన ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు రాజు. సమాధానం లేదు సరిగదా, లోపల మనిషి ఉన్న అలికిడే వినపడ్డం లేదు. రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు. లోపల శిల్పి లేడు, మాను లేదు. కానీ దివ్య సుందర విగ్రహాలు రెండున్నాయి. ఎంత అందమైనవి! ఈ విగ్రహాలు రెండిటికి పాదాలు లేవే, పాదాలే కాదు హస్తాలు లేవే, ఏమిటి మొండి విగ్రహాలు అని ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహాల్లో దేవుడి బొమ్మ ప్రాణమున్న మనిషిలాగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంద్రద్యుమ్న, తొందరపడి తలుపులు తెరిచావు. ఇక కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమరి ఉండేవి. నీ తొందరపాటు వల్ల మేము మొండివాళ్ళం అయిపోయాం అంది ఆ బొమ్మ. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు సాష్టాంగపడి, స్వామి క్షమించండి, ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేశాడేమో అనే భ్రమపడి తలుపులు తీయించాను. అంతకంటే వేరు ఆలోచన ఏదీ లేదు. ఏడి ఆ ముసలి శిల్పి ఏడి అంటూ ఆత్రంతో అడిగాడు. నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు తన తప్పిదం తెలుసుకొని చాలా విచారించాడు. తక్షణమే ఆయన సముద్రపు ఒడ్డున పూరి జగన్నాథంలో తనకు ఎక్కడ ఈ మాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఈ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడు. ఓఢ్ర దేశంలోని పూరి జగన్నాథం నాటి నుంచి ఒక గొప్ప దివ్యక్షేత్రమై వెలసింది. నేటికిన్ని లక్షల కొద్దీ హిందువులు ప్రతి ఏటా మహిమగల జగన్నాథ స్వామిని పూజించి తరిస్తూ ఉన్నారు. చందమామ కథ. 3 జన్మల బిచ్చగాడు. ఓ ఊళ్ళోని ఓ వ్యాపారికి నిత్యం తన దుకాణానికి వచ్చే బిచ్చగాళ్లకి గుప్పిడి బియ్యము, పండు, దమ్మిడి కాసో ఇవ్వడం అలవాటు. ఏ బిచ్చగాడికి లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడతను. ఒక బిచ్చగాడు ఆయన దానం చేసిన మొత్తాన్ని తనే అనుభవించక కొంత తోటి బిచ్చగాళ్ళకి దానం ఇవ్వడం చూశానని ఓ రోజు ఆ వ్యాపారి దగ్గర పనిచేసే గుమస్తా చెప్పాడు. వ్యాపారికి అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులోని నిజం తెలుసుకోవడానికి మర్నాడు వ్యాపారి ఆ బిచ్చగాడికి దానం చేశాక అతన్ని రహస్యంగా వెంబడించాడు. బిచ్చగాడు తనకు దానంగా వచ్చిన బియ్యంలో కొంత తోటి బిచ్చగాళ్ళకి ఇవ్వడం ఆయన గమనించాడు. అయితే ఆయన అనుమాన పడ్డట్టుగా అందుకు ప్రతిగా అతను ఏమీ తీసుకోలేదు, ఉచితంగానే ఇచ్చాడు. మర్నాడు తన దుకాణానికి వచ్చిన ఆ బిచ్చగాడికి యథావిధిగా ఒక అరటిపండు దానం చేసి ఇలా అడిగాడు వ్యాపారి, దీన్నేం చేస్తావు? దానికి బిచ్చగాడు, నేను సగం తింటాను, సగం ఇంకెవరికైనా ఇస్తాను అని చెప్పాడు. అందుకు నీకు ఎంత డబ్బు ముడుతుంది అని వ్యాపారి అడిగాడు. డబ్బా? ఈరోజు భిక్షకు రాలేని అనారోగ్యంగా ఉన్న ఇంకో బిచ్చగాడికి ఉచితంగా ఇస్తాను, అంతే తప్ప డబ్బుకు అమ్మను అని చెప్పాడా బిచ్చగాడు. నీ కడుపుకి పండు సరిపోదుగా? మళ్ళీ అడిగాడు వ్యాపారి. నేను అర్ధాకలితో ఉన్నా సరే నాకు లభించిన దాంట్లోంచి సగభాగం దానం చేయకుండా ఉండను అని చెప్పాడు బిచ్చగాడు. ఎందుకు? వ్యాపారి ఆశ్చర్యం రెట్టింపై అడిగాడు. చిన్నగా నవ్వాడా బిచ్చగాడు. ఒకరోజు నేను ఓ రామభక్తుడింటికి ఆడుకోవడానికి వెళ్ళాను. ఆ ఇంటాయన నా కేక విని, ఏమేవ్ 3 జన్మల బిచ్చగాడొచ్చాడు, కాస్తంతా ఏమన్నా పెట్టి పంపు అని అరవటం విన్నాను. ఆయన మాటల్లోని మర్మం ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. మర్నాడు వారింటికి వెళ్లి ఆయన్ని అడిగాను, 3 జన్మల బిచ్చగాడని ఎందుకు పిలిచారు అని. దానికైనా, క్రితం జన్మలో నువ్వు బిచ్చగాడివే కనుక ఎవరికీ బిచ్చం పెట్టి పుణ్యం సంపాదించలేదు, కాబట్టే ఈ జన్మలోనూ బిచ్చగాడిగా పుట్టావు. ఈ జన్మలో కూడా క్రితం జన్మలో లాగా ఎటూ నీకు బిచ్చం ఇచ్చే స్తోమత లేదు కనుక వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే పుడతావు, అందుకే నిన్న పేరుతో పిలిచాను అన్నాడు. అప్పటి నుంచి నేను నాకు లభించిన దాంట్లోంచి సగం ఇతరులకు భిక్ష వేస్తున్నాను అని చెప్పాడా భిక్షగాడు.